Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అలాగే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారారు. గత కొద్ది రోజులుగా వారిద్దరూ అసంతృప్తిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం పైన కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం పైన కూడా వారిద్దరూ ఒకంత అసంతృప్తిగా అలాగే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపైన కానీ అలాగే రాష్ట్రంలో అవలంబిస్తున్న విధానాలపైన కూడా వారిద్దరూ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వారిద్దరి అసంతృప్తిని చల్లార్చేందుకు కూడా వారిద్దరిని ఢిల్లీ రావాల్సిందిగా కూడా అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చింది. శనివారం వారిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి వారి అసంతృప్తికి గల కారణాలను స్పష్టంగా వారిద్దరు ముందు కూడా ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వారిద్దరూ ఎందుకు ఇలా అసహనం వ్యక్తం చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని ముఖ్యంగా జేపీ నడ్డా ముందు ప్రస్తావించినట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీ ముఖ్యంగా బీఆర్ఎస్ని అలాగే కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే అనేక బహిరంగ సభల్లో కానీ బహిరంగంగా అనేక వేదికలపైన కూడా అనేక సందర్భాల్లో టార్గెట్ చేస్తూ వస్తుంది. అట్లాంటిది ఇప్పటికీ కేసీఆర్ అవినీతి పైన కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ ఇప్పటికీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ అధినేత అలాగే సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో ఒకంత బీజేపీ మీద ప్రజల్లో ఒకంత ఆదరణ తగ్గింది అనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పటికీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇది పార్టీకి తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది అని చెప్పి కూడా వారిద్దరూ ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా అటు జేపీ నడ్డా అలాగే అమిత్ షా ముందు కూడా ప్రస్తావించినట్లు మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు వల్ల రాష్ట్రంలో పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుంది. ఆయన తీసుకుంటున్న యాక్షన్స్ చర్యల వల్ల కూడా పార్టీకే నష్టం చేకూరుస్తుందని చెప్పి కూడా వారిద్దరూ ఢిల్లీ పెద్దల ముందు అధిష్టానం ముందు ఉంచిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే కేవలం తన వర్గాన్నే ప్రోత్సహించడం ఇవన్నీ ఇట్లాంటి చర్యలన్నీ పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయని చెప్పి కూడా వారిద్దరూ ఢిల్లీ పెద్దలకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర అధ్యక్షుడిని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మార్చాలని చెప్పి కూడా గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కాదు మరి కొంతమంది సీనియర్లు కూడా ఢిల్లీ పెద్దల ముందు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరే కాకుండా చాలామంది నేతలు కూడా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాము బీజేపీలో చేరిన ఆశయం ఏంటి, జరుగుతున్నది ఏంటి అనేది కూడా వారికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి, అందుకు బీజేపీనే సరైన వేదిక అని భావించి వారంతా కూడా చాలామంది కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వ్యక్తులు కూడా వారంతా బీజేపీలో వచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అవలంబిస్తున్న తీరుని బట్టి చూస్తే ప్రజల్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు ఒకటనే భావన కలుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది పార్టీకి తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది అని చెప్పి కూడా వారైతే భావిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వంలో అలాగే నాయకుల మధ్య రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్య కూడా సమన్వయం చేయాల్సిన ఆవశ్యకత అటు కేంద్ర పెద్దలపైన కూడా ఉంది. కాబట్టి వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీకి పిలిపించిన తర్వాత కూడా మనకున్న సమాచారం మేరకైతే అధిష్టానం వద్ద కూడా వారిద్దరికి కూడా ఎటువంటి హామీ లభించలేదు. వాళ్ళు అదే అసంతృప్తితో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే వారు గత కొంతకాలంగా చూసుకుంటే బీజేపీ రాష్ట్రంలో చేపడుతున్న ఏ కార్యక్రమానికి కూడా వాళ్ళు హాజరు కావట్లేదు. ఒకవేళ ఏదన్నా వచ్చిన కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా వారు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అంటే ఇంటింటికి బీజేపీ అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ కార్యక్రమానికి కూడా ఈ నేతలిద్దరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక నాగర్ కర్నూలులో ఆదివారం సాయంత్రం నవసంకల్ప సభ పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు కూడా వారిద్దరూ దూరంగా ఉన్నారు. వారిద్దరు కూడా ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నారు. అమిత్ షాతో అలాగే జేపీ నడ్డాతో వీరిద్దరితో కూడా భేటీ అయిన తర్వాత వారిద్దరూ ఇక ఢిల్లీలోనే ఉన్నారు. ఇక మనం చూసుకుంటే ఆదివారం ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఈటెల రాజేందర్ దాదాపు గంట సేపు భేటీ అయినట్లు కూడా మనకి తెలుస్తుంది. రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా ముందడుగు వేయాలి, ఎందుకంటే బీజేపీకి అల్టిమేటం ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర పెద్దల నుంచి ఇప్పటికీ తమకు ఎటువంటి హామీ రాకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే దానిపైన వారిద్దరూ కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మనకున్న సమాచారం మేరకైతే అంటే సోమవారం మధ్యాహ్నం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన గత ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అలాగే
ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, మునుగోడు ఎమ్మెల్యేగా. సో తన ఎమ్మెల్యే పదవికి అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఈటెల రాజేందర్ కేసీఆర్ను విభేదించి, అంటే మంత్రి పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేసిన తరువాత ఆయన కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చారు. కేసీఆర్ మీద ఏదో ఒక విధంగా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె దించాలనే ఒక లక్ష్యంతో ఆయన బీజేపీలో చేరారు. సో ఇక అప్పటి నుంచి కూడా వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీలో జరగట్లేదు, అంటే ప్రాసెస్ కానీ చర్యలు కానీ ఏమీ ఉండట్లేదు అనే ఒక భావన అయితే వారు వచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఇప్పటివరకు మనం ఒకసారి గమనిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత కేవలం 1 లేదా 2 సార్లు మాత్రమే ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదే క్రమంలో మనం ఒక ప్రధానమైన విషయాన్ని గమనించాలి. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ చేరికలు అనేవి జోరుగా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూడా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి, అందుకు కాంగ్రెస్ పార్టీ మీకు ఆహ్వానం పలుకుతుంది అంటూ కూడా అటు ఈటెల రాజేందర్ని అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొద్ది రోజుల కిందటైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ఇదే క్రమంలో చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మరొకసారి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో, అలాగే ఢిల్లీ పెద్దలు రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ వీరందరితో కూడా ఈ విషయమై చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా చూసుకుంటే బీజేపీలో జరుగుతున్న అంతర్గత కలహాలు కానీ, ఆధిపత్య పోరు కానీ, వీటన్నిటిని బట్టి చూసుకుంటే వీరిద్దరూ కూడా ఖచ్చితంగా తమ భవిష్యత్తు కార్యాచరణ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న సమాచారం మేరకైతే రేపు సోమవారం వారిద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి సోమవారం మధ్యాహ్నం తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు అనేదైతే ఒక ప్రచారం అయితే సాగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది అయితే తెలీదు. బట్ ఈ ఇద్దరు నేతలు అనేది రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అసంతృప్తిగా ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే వాస్తవం. మరి రాబోయే రోజుల్లో వీరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటుందో అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రతి ఒక్కరిలో సర్వత్రా అయితే ఆసక్తి నెలకొని ఉంది.